సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ బ్యాగ్స్ XY ఈజ్ 2:3. 5 balls are taken from the bag Y and are dropped in bag X. Number of balls are equal in each bag now. Number of balls in each bag now is అని అన్నాడు అనమాట. అంటే 5 balls బ్యాగ్ వైలోంచి బ్యాగ్ ఎక్స్లోకి వేశాడు, అప్పుడు ఎన్ని బాల్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అనేది అడిగారు. అయితే ఇనిషియల్గా బ్యాగ్ ఎక్స్ ఇష్టు బ్యాగ్ వై బాల్స్ ఏమని చెప్పారు, 2:3 అన్నారనమాట. అయితే బ్యాగ్ ఎక్స్లో నేను 2x బాల్స్ ఉన్నాయి, బ్యాగ్ వైలో నేను 3x బాల్స్ ఉన్నాయి అని అనుకుంటాను. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, బ్యాగ్ వైలోంచి 5 మైనస్ చేసి బ్యాగ్ ఎక్స్లోకి 5 ప్లస్ చేస్తే అప్పుడు రెండు బ్యాగ్స్లో ఉన్న బాల్స్ ఈక్వల్ అవుతాయి అని చెప్పారనమాట. అంటే 2x + 5 = 3x - 5 అనమాట. అప్పుడు x = 10 అనేది వస్తుంది ఇక్కడ. అయితే మనం ఏం చెప్పారు, ఇంటర్చేంజ్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఈచ్ బ్యాగ్ నౌ ఈజ్ అన్నాడు అనమాట. అంటే ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఎన్ని బాల్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్లో అని అన్నారనమాట. సో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇవే కదా నెంబర్ ఆఫ్ బాల్స్. అప్పుడు బ్యాగ్ ఎక్స్లో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత బ్యాగ్ ఎక్స్లో 2x + 5 ఉంటాయి, అంటే ఇది 25. అలాగే బ్యాగ్ వైలో కూడా ఎన్ని ఉంటాయి, 2x + 5 అంటే 3x - 5 = 25 అనే బాల్సే ఉంటాయి. ఆన్సర్ అనేది 25 అనమాట ఇక్కడ.